అందరికీ నమస్కారం. అందరూ ఇష్టంగా తినే ఈ నూడిల్స్ ఇంట్లో శ్రమ లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ నూడిల్స్ మైదాతో కాకుండా ఆరోగ్యానికి మంచిదైన గోధుమ పిండితో చేశాను. వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఈ నూడిల్స్ తయారీకి నేను అందరికీ అందుబాటులో ఉండే ఆశీర్వాద్ ఆటానే వాడాను. ముందుగా 1 కప్పు గోధుమ పిండి ఇలా జల్లించి ఉంచుకోవాలి. జల్లించిన పిండిలో ఏమైనా పొట్టు లాంటిది ఉంటే అది తీసేసేయండి. ఇప్పుడు ఈ జల్లించిన పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు 1 పావు చెంచా కలుపుకోవాలి. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పులో సగం వరకు నీళ్లు తీసుకోవాలి. అంటే 1 కప్పు పిండికి 1/2 కప్పు నీళ్ల మెజర్మెంట్. నీళ్ళన్నిటినీ ఒకేసారి పోసేయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ కలిపిన పిండి మనకి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కలపాలి. ఇది పిండి బ్రాండ్ బట్టి కొద్దిగా వాటర్ తేడా రావచ్చు. అది చూసుకొని అవసరమైతే మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ నీళ్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నీరు కలిపాను. ఇది పక్కా మెజర్మెంట్ అండి. ఇలాగే కలుపుకోవాలి, దీనిలో తేడా రాకూడదు. మొత్తం మీద ఒక 1/2 కప్పు నీళ్లు కలిపి పైన 3 టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపాను. పిండి మరి గరిటె జారుగా కాకుండా మరి టైట్గా కాకుండా ఉండాలి. చూడండి, పిండి ఇలాగ గరిటెతో పడేటట్టుగా ఉండాలి. ఇది ఆల్మోస్ట్ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు ఈ పిండిని ఒక పావు గంట సేపు నాననివ్వాలి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనకి వెజిటబుల్ నూడిల్స్ తయారీకి కావాల్సిన కూరలు కట్ చేసి పెట్టుకోవాలి. కూరలన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలండి. పావు గంట అయిపోయిందండి. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలాంటి పైపింగ్ బ్యాగ్ కానీ, ఒక పాల కవర్ కానీ, లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని ఈ పిండినంతా అందులోకి పోసుకోవాలండి. ఇప్పుడు ఈ పైపింగ్ బ్యాగ్ని పైనుండి పిండి వచ్చేయకుండా ఒక ముడి వేసి సీల్ చేసుకోవాలి. అదే పాల కవర్ కానీ వేరే ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకుంటే దాన్ని దారంతో గట్టిగా కట్టుకోవాలి. ఇప్పుడు ఈ పైపింగ్ బ్యాగ్కి 2వ అంచులో చివరిలో కత్తెరతో చిన్న ముక్క కట్ చేసుకోవాలండి. అంటే పిండి నూడిల్స్ అంత సన్నగా పడే అంత బాగా చిన్న ముక్క కట్ చేసుకోవాలండి. పెద్దదైపోతే ఉపయోగం ఉండదు. ఇలా ప్లేట్ మీద వేసుకొని చూసుకొని అవసరమైతే ఇంకొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని బాగా వేడి చేసి కొంచెం నూనె రాసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని గుండ్రంగా వేసుకుంటూ ఒకదానికొకటి అంటుకోకుండా మొత్తం పెనమంతా వేయాలి. చూడండి, ఇలా రౌండ్గా వేసుకుంటూ వెళ్ళాలి. పిండి వేసేటప్పుడు మటుకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ నూడిల్స్ తయారీకి ఎలాంటి పరికరాలు అవసరం లేదండి. ఇలాగ చేత్తోనే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది. మొత్తం వేశాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్గా ఒక 20 సెకండ్ల పాటు పెనం మీద ఉంచుకోవాలి. ఒక 20 సెకండ్స్ అయిపోగానే మొత్తం ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారా, నూడిల్స్ రెడీ అయిపోయినాయి. ఇలాగే మిగతా పిండి కూడా అలాగే పోసుకుంటూ వెళ్ళాలి. పిండి పెనం మీద వేశాక 20 సెకండ్ల కన్నా ఎక్కువసేపు ఉంచకూడదండి. ఎక్కువసేపు ఉంచితే అవి గట్టిగా అయిపోతాయి. పైపింగ్ బ్యాగ్లోని పిండి అంతా అయిపోయేంత వరకు ఇలా పోసుకుంటూ నూడిల్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నూడిల్స్ అన్నీ ఎంత బాగా వచ్చాయో. ఇవి మార్కెట్లో అపరిశుభ్రంగా ప్రిజర్వేటివ్స్తో చేసే వాటికన్నా చాలా శుచిగా ఆరోగ్యంగా చేసుకోవచ్చు. ఈ నూడిల్స్ జిప్ లాక్ కవర్లో స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. రాత్రే తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున్నే పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరియు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందంటే తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. చూడండి, మొత్తం నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇందులో 1 చెంచా నూనె వేస్తే అంటుకోకుండా ఉంటాయి. ఈ నూడిల్స్ ఇంట్లో తయారు చేశారంటే ఎవరూ నమ్మరండి. పైగా ఇవి ఇన్స్టెంట్గా వాడుకోవచ్చండి. దీనికి ఉడకపెట్టే పని కూడా ఏమీ ఉండదు. ఇప్పుడు వెజ్ నూడిల్స్ తయారీకి ముందుగా 1 చెంచాన్నర నూనె కాగనివ్వాలి. అందులో ఒక 1/2 చెంచా సన్నగా తరిగిన వెల్లుల్లి, 1/2 చెంచా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. అవి కొద్దిగా రంగు మారగానే ఇప్పుడు తరిగి పెట్టుకున్న కూరలన్నీ వేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
దీనికి హై ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లో పెడితే కూరలన్నీ మెత్తబడిపోతాయి. ఇప్పుడు ఒక 2 చెంచాల టమాటో సాస్ వేసుకోవాలి. సాస్ అయినా వేసుకోవచ్చు, కెచప్ అయినా వేసుకోవచ్చు. మొత్తం అంతా ఈ కూర ముక్కలకి బాగా కలుపుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న నూడిల్స్ వేసి కలుపుకోవాలి. ఈ నూడిల్స్ వేసాక మనం కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక చెంచా సోయా సాస్ వేసుకొని, రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకొని, మొత్తం అంతా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయాయండి. దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసి చూడండి. మార్కెట్‌లో కొనే నూడిల్స్ కన్నా ఇది చాలా హెల్తీ అండి. పైగా అందులో చాలా ప్రిజర్వేటివ్స్ వాడతారు. మార్కెట్‌లో దొరికే నూడిల్స్‌కి మనం ఇలా తయారు చేసే నూడిల్స్ కూడా ఏమీ తేడా ఉండదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.